నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో డ్వామా పీడీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం 27 పంచాయతీలకు గాను 11,04,00,000 రూపాయలు ఖర్చు చేసి మండలంలో అభివృద్ధి పనులకు జాబ్ కార్డు కలిగిన కూలీలు వేతనాలు లబ్ధి పొందడం జరిగిందని అన్నారు. అయితే 2-3 పంచాయతీలలో స్వల్పంగా అవకతవకలకు నిర్లక్ష్యపు తీరుతో తప్పులు దొర్లాయని తెలిపారు. అన్ని పంచాయతీలకు గాను 2,40,000 పెనాల్టీలు, సుమారు 55,000 రూపాయల పైసీలకు రికవరీలు వేయడం జరిగిందని, 2 ఎఫ్ఏలను 1 టీఏను పై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశాలతో ఎమ్మెల్యేల చొరవతో నాయకులు పనిచేయాలని, తప్పులు జరగనివ్వకుండా పనులు జరిగేలా నాయకత్వం వహించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి, పేద ప్రజల జీవనోపాధికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అభివృద్ధి దశలోకి రావాలని అన్నారు. మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడుతో మాట్లాడుతూ మండల అభివృద్ధిపై ఈ పథకం ద్వారా పేద ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ, ఎస్ఆర్పి, డిఆర్పీలు, ఏపీఓ, ఈసీ, టీఏలు తదితరులు పాల్గొన్నారు. రోజ్గార్ దివస్ వచ్చేసి 16/2/2024 వరకు మాత్రమే నిర్వహించలేదు సార్. రీప్లాంటేషన్ చేసింది సార్. అది చేస్తే ఎట్లనో ఇవ్వమ్మా. గ్రామ సభలు ఇప్పటికే వేసేసిన సుమారు వేయాలన్నా వెల్లంపల్లి లేదా ఏమంటాడు కూడా ఇచ్చావా? ఇప్పుడు డెప్తుల్లో ఇంత వేరియేషన్స్ ఇస్తాను ఇంతకన్నా రిలాక్స్ ఇది కూడా చేసుకోలేకపోతే ఎంత పోనీ రికార్డ్ చేయలేదు. చూపించే 18 ఎంపీ డెప్తులు ఇచ్చేస్తా అంటే కూడా అది కూడా చేసుకోలేకపోతే ఎందుకు? అతను వాళ్ళ నియోజకూడదు నిన్ను కట్టేస్తారు. అడిగినామంటే నువ్వు ఎందుకు అడుగుతావు? 100 రూపాయల దాంట్లో అడ్జస్ట్ చేసి చేయాలా? అందరూ చేస్తారా? 100 రూపాయలు ఇస్తున్నాం కదా. లేదు వైట్ పేపర్లతో కుట్టించన్నా చేయి. ఈజీగా ట్రీట్మెంట్ 3 పనులకు తెలియదు, 10 పనులకు లేదు సార్. 11 మక్కలు 675 మక్కలు కానీ 35 మక్కలు మాత్రం ఎడ్యుకేషన్ చేసి 10 మార్కులు ఇచ్చారు. 12 సార్. సెవెంటీ కార్డు నిర్వహించారు కానీ సంతకాలు మాత్రం ఎడ్యుకేషన్. కొంతమంది అయితే ఏమి సంవత్సరం రోజులు కదా అడిగేది. మేము 1 సంవత్సరం సరిపోలేదా? 1 సంవత్సరం సరిపోలేదా? వేతనదారులకు సౌకర్యాలు కల్పించడం లేదు. తర్వాత 25 పనుల కన్నా 65 పనులు టెక్నికల్ మేము చేస్తారు. తర్వాత 7 రిజిస్టర్స్ వచ్చేసి అప్డేషన్ చేయలేదు సార్. 3 రిజిస్టర్లో ఏర్పాటు చేయలేదు సార్. తర్వాత నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. పేమెంట్ కూడా జరిగింది. తర్వాత ఇక్కడ సార్ మస్టర్లో సంతకాల్లో పేమెంట్
ఆయనకు సమాధానం 23 కూడా 4 రోజుల్లోనే ఆ రోజుల్లోనే నేను రాయించాను. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. ఈ ఇష్యూ లాస్ట్ డీటెయిల్స్ కూడా రాయడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా అప్డేషన్ చేయలేదు. నోట్ రాసావా? రాయలేదా మాట? ఇదే ఏడు రాసా కానీ ఫీల్డ్లో కొలతలు చూస్తే 600 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది. 220 క్యూబిక్ తక్కువ వచ్చింది సార్. అదేవిధంగా ఈ పనికి సంబంధించి 3 దశల ఫోటో నిర్వహించలేదు. ఓన్లీ ఒక ఫోటో పని జరగకుండా ఫోటో నిర్వహించారు. ఆ పనికి సంబంధించి ఫోటోలో పని ప్రారంభమైన తేదీలో ఫోటో జరిగింది. ఆ పని ఫోటో వర్క్లో కూడా గతంలో 2020 అతనికి చెప్పినావు ఆ మాట టీఏకి చెప్పాను సార్. ఏమంటాడు? ఫోటోలు పెట్టలేదు అక్కడే. మన ఉద్యోగాలుగా పెట్టకూడదు. కొలతలు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా 540 క్యూబిక్ తక్కువ రావడం జరిగింది. అలాగే ఈ పనికి సంబంధించి 2500 క్యూబిక్ మీటర్ రద్దు చేయనప్పుడు కూడా పని రేటు కూడా ఒక ఫోటో కూడా ఇవ్వలేదు సార్. ఓన్లీ జంగిల్ ప్లేస్ మాత్రమే చేసినట్ల ఫోటో చూడడం జరిగింది. కట్టండి, ఇప్పుడు ఫైన్లు కట్టి 10,000 రావాలండి ఫోటో. అన్నీ ఇవే 31 కూడా సార్. 29, 30, 31 ఇవి కూడా చాలా యూజ్ క్వాంటిటీ సార్. మనకు వచ్చే స్పీడ్లో మాన్యువల్ చేసిన ఫిక్స్ వర్క్ మాత్రం 304 క్యూబిక్ మీటర్ అట్లా రావడం జరిగింది సార్. మిగిలిన ప్రదేశంలో ఎంత చేసిన ఆడవాళ్ళు ఉన్నాయి సార్. వర్ధన్ ఫోటోస్ ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇస్తే ఏం చేస్తా మట్టు పెట్టుకో. అతను ఆడ చూసి ఐడెంటిఫై చేసే ముందు నా వర్క్ చూడండి ఇట్లుంది, వాళ్ళు ఇంత డిస్టర్బ్ చేశారు, మీ ఫోటోలు ఎందుకు ఇస్తారా? ఏం వర్క్ అప్పుడు వద్దన్నారా మీకు? ఇప్పుడు ఈ విధంగా వర్క్ చేసిన ఫోటోస్ ఇవి సార్. పాయింట్ 5 ఎప్పుడు మాత్రం ఉంది సార్. కానీ క్లియర్గా రిమూవ్లో వచ్చేసి 1.5, 1.6 రికార్డ్ చేశారు. ఫైనల్ మెజర్మెంట్ రికార్డింగ్ చేసినప్పుడు లెంత్ విత్ రాశారు సార్. కానీ డెప్త్ వచ్చేసి 1.7, 1.8 ఇచ్చారు. కానీ మనకి ఫీల్ వచ్చేసి 0.3, 0.5 మాత్రం ఉంటుంది. ఇలా 3 వర్క్లు చేశారు. రికార్డ్ చేసిన సార్ వర్క్ చేసిన తర్వాత 3 ఎందుకు రాదు? ఆధార్ కార్డు లేకుండా రైతు ఏమయ్యా? మళ్ళీ ఏమి ఎందుకు కొట్టలే? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎందుకు కొట్టడంలే? వాళ్ళు ఎందుకు కొట్టమన్నాడు? ఈ ఎదవ కొట్టమని తిట్టాడు. ఈ ఎదవ నువ్వు ఇద్దరు ఎదవలు కుమ్మక్క అయినట్టున్నారు. రైతు రైతు చెప్పారు సార్. మా డబ్బు మాకు ఇచ్చేసారు సార్. రైతుకి అప్పుడప్పుడే ఇచ్చేసారు. అవును, అటువంటిప్పుడు రైతుకే కొట్టేదానికి ఏమైంది రోగం? అదేదో ప్రాబ్లం వచ్చింది సార్. కొట్టేసుకోవాలి రాలేదు సార్. పేమెంట్ కొట్టేది రైతులు చెప్పారా? గ్రామసభకు వచ్చేసి చెప్తాను సార్. నాకే డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ పాయింట్
రాయలేదు. దేనికి రాయలేదు? ఎవరు ఎవరు యాడ్ చేశారు? ఎవరు వాడు యాడ్ చేశాడు? వీడే కదా. ఈయన ఎవడయ్యా? నీకు అంత కాకపోతే ఎట్లా చేసినాడు? ఎవరు చేశాడు? వాడేనా? అయితే శివన్ రమ్మ ఎవడయ్యా నీకు రాయించింది ఎంపుకులు? ఆ ఎంపుకులో టీఏ రాయలేదు, జేఈ రాయలేదు. ఎవరు రాశారు? రావయ్యా, ఎవరు రాశారు? ఆడ వరకు క్లోజ్ చేసేసారు వాళ్ళు. మీరు అడిషనల్గా యాడ్ చేశారు. ఎవరు? నేను సస్పెండ్ చేస్తాను ఇప్పుడు చెప్పకపోతే. ఎవడు హ్యాండ్ రైటింగ్ అయ్యాది? ఎవరి అది? నువ్వు చెప్పవయ్యా ఎవరు రాశారు? సంతకం ఏడుంది? తీ. చేశాను ఎంపీకి టీఏ ఎంపుకు టైం పది వాడిని రమ్మని ఎట్లా? వాడిని ఎందుకు కేసు పెట్టి లోపల అయ్యింది చెప్పాను. ఎవరు రాశారు ఇది? ఎవడు రాసని చెప్పాయా? మూడు ఎంపుకుల్లో రాశారు. వెళ్తే వెళ్ళిందయ్యా. ఎవరు చేశారు? మంచి కావాలేదా? సంతకం ఎవరు పెట్టారు? సంతకం చెప్పు. మెజర్మెంట్ అథారిటీ సంతకం. మళ్ళీ నువ్వు పెట్టావు కదా సంతకం. నేను ఇప్పుడు గీత గీసేయాలి కదా. నువ్వు గీత అడిగిస్తా ఏదో ఓవర్ స్మార్ట్ బిహేవ్ చేస్తావు. గీత గీసానా? ఇప్పుడు అర్థంగా గీత కూడా గీసారే. గీత గీస్తాను. గీసేది ఎవరు? చెప్పు. ఎవరు ఇచ్చారు? కారణం చెప్పు. శివ పేరు కూడా రాయలేదు. ఆ ఎంపుకలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 40 నుంచి 41 నుంచి 46 వరకు సార్. చెప్పయ్యా. ఎప్పుడు అనుమానం? ఎవరు రాశారు కూడా తెలియకునేది అది. ఎవరు రాశారు? నీకు హ్యాండ్ రైటింగ్ పోయింది. ఎందుకు నీకు అది రాసింటే వాడు టీఏ కదా ఇవ్వాలి. కింద వాడు గీత గీసేసింటే గీతను వైట్ కలర్లో చేసి ఎంత మ్యానిపులేట్ చేస్తుంటారు. అన్నిట్లో వైట్నర్ కూర్చుంది కదా. వైట్నర్ ఎందుకు వాడతాడు? టీఏ అయితే టీఏ వాడేది సంతకం కదా. ఎరేజర్ బై మీ మళ్ళా ఆఫ్టర్ రికార్డెడ్ అని చెప్పి రాస్తారు. నా హ్యాండ్ రైటింగ్ కాదే, అది యాడింగ్ ఉంది. బాగా యాడ్ చేశారు. 22కి అయిపోయింది దాన్ని 23లో. ఎవడయ్యా చేసింది? ఏపీఓ కూడా పోతాడు ఇప్పుడు పేమెంట్ చేసిన దానికి. రావయ్యా, వచ్చి చెప్పు. ఏదో నాకు సేమ్ సంబంధం అన్నట్టు దూరంగా కూర్చోండావు. వచ్చి చూసి చెప్పయ్యా ఎవరు రికార్డ్ చేశారు అది. నీకు మనుషులే గుర్తులే. నీకు సంతకాలు పెట్టినది వాడు. చూడు గీత గీసేసాడు. చూడు ఇక్కడికి రాసేసారు. చూడు చూడు
వైట్నర్ పూస్తున్నాడు, చేస్తున్నాడు. మళ్ళీ ఇది ఎవరిది కదా, ఇది ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది, ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది, ఇది ఎవరిది చెప్పు, ఎవరిది? నువ్వు చూసుకుంటావు కదా. ఎవరు రాస్తారు? కానీ అక్కడ మీకు తెలుదాయా ఎవరు ఎట్లా రాస్తారా? వాడు నేను కాదంటున్నాడు కదా. ఏమయ్యా ఏమది అది అర్థం చెప్పాలా? నేను చేయలేదు అది. నీకు గీత కొట్టేస్తే నాది ట్రాన్స్లేట్ చేశారని చెప్తున్నాడు కదా అతను. మొన్న ఆడిట్లో కూడా మొన్న కూడా పేమెంట్ చేయించారు సార్. ఎవరు సీఓ ఎవరు? ఏం పేరు? అతను పగులు రైతులు కనిపెట్టుకున్నారు. తెలుసుకుని వచ్చి మాట్లాడాలి. ఎవరు అని ఇంతసేపు టైం ఇచ్చినా లేదు సార్, మేమైతే చేయలేదు. అదే ఇప్పుడు తెలుసు. నేనైతే చేయలేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను రాసిన కాడికి గీత కొట్టేశాను సార్. నేను పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయండి ఆయన చేస్తుంది సార్. నేను నాలుగు రాసుకుంటాను. నేను రాయించలేదు. నేను నాలుగు రాసుకుని రాసాను మేడం. నాలుగు రాసుకుని గీత కొట్టాను. 100% పర్వాలేదు. ఏం మాట్లాడేది అసలు ఫార్మర్ కొట్టకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ జాగ్రత్తగా అండి. కంప్యూటర్ ఆపరేటర్ కు ఫార్మర్ ఎవరో తెలుసు. ఫార్మర్ కాకుండా వేరే వాడికి పేమెంట్ పోతుంది. ఎందుకు కొట్టాడు? మై క్వశ్చన్. పాన్ కార్డు ఎవరు అడిగారు నిన్ను? నేను అడిగానా? ఒక నిమిషం వెండారుకు పాన్ కార్డు కావాలనా? మళ్ళా ఇండివిజువల్ బెనిఫిట్ కు ఫార్మర్ కు ఆధార్ తో చేస్తానమ్మా లేదా? ఏనియా తెలుసు కదా మీకు. నేను ఎన్నిసార్లు గొంతు తీసుకొని వచ్చాను. మీరైతే ఇంటెన్షన్ గా వేరే చేస్తారు. పాత పేమెంట్ ఎవరికి కొట్టారు? దానికి ముందు పేమెంట్ ఎవరికి కొట్టారు? అప్పుడు మాత్రం దేవుడు ప్రత్యక్ష మీద ఫార్మర్ కొట్టని చెప్పినాడు. ఇప్పుడు మాత్రం వేరే వాళ్ళు లాజిక్ మీరు చేసేదాంట్లో మీరు ఊరికే నేను హరిచంద్రుని అంటే నేను నమ్ముతాను. మీరు ఇంటెన్షనల్ మిస్టేక్ కనపడుతుంది బాగా. ఫార్మర్ పోతాను. ఇప్పుడు పోయేది కూడా మళ్ళీ ఫార్మర్ పోయింటే ఏమన్నా ఒకటి రాసినాడో వాడిని పిలిచి మీ అమ్మకు ఎవరు చేపెట్టినారు నీకెందుకు ఇట్లా అన్నా పేపర్ బిజినెస్ ఎవడో రికార్డ్ చేస్తే ఎవరికో పేమెంట్ కొట్టేది వస్తాయి రాబో దాంతో ఏం పని నీకు? వాడు నేను రికార్డ్ చేయలేదో బాబు తలకాయ బాబు కొట్టుకుంటే నీకెందుకు వచ్చింది మధ్యలో? ఎందుకు అబ్జర్వ్ చేయవయ్యా? గీత గీసేసిన దాన్ని వైట్నర్ కూర్చే ఎందుకు అబ్జర్వ్ చేయవయ్యా? వాడు అదే నేను గీత గీసి కింద సంతకం పెడితే గీతను వైట్నర్ కూర్చి పైన యాడ్ చేస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తారు? ఎవరికో పడిన డబ్బులు మాకు ఇచ్చేయాలి అని చెప్పినారు. నాకు చెప్పేది ఈ ప్రొసీజర్ ఏమేని అడిగాను. అందరితో చెప్పిస్తారు. ఎందుకు ఇప్పుడు డబ్బులు పడిన వాళ్ళందరూ నాకు పడిందనే చెప్తారు. చేయకపోతే ఎవరు ఎందుకు చేయాలి? వాడు ఎందుకు చేయాలి? వాడు నేను చేయలేదు అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాడు కదా వాటరింగ్ కొట్టారు. ఏమో వాటరింగ్ వచ్చేసి
నర్రావుల గురువయ్య అనే వ్యక్తి పార్లాల పడిన వ్యక్తి పేమెంట్ చేశారు సార్. 2 రకాలు. ఇంకోటి ఫర్టిలైజర్ సంబంధించి మాత్రం ఈత ముక్కల రామయ్య అనే వ్యక్తి వెంబులూరు అనే పర్సన్ పేమెంట్ చేశారు. రెండు పంచాయతీలకబ్బా పంచాయతీ అంటే ఏమని అది డిఏకి తెలిసినైనా ఉండాలి, సిఓకి తెలిసినైనా ఉండాలి. ఆ పేమెంట్ ఇతను కూడా అడిగినాను కదా, మా చెప్పండి కదా మన రాజకీయ చెప్పి వచ్చి యాక్ట్ చేసి పేమెంట్ నీకు బుద్ధిదా లేదా కొంచెమైనా? ఉంటే కళ్ళు కనపడవా? 48 నుంచి 51 దాకా ఫస్ట్ బేసిక్ సిగ్నేచర్ లెటర్ సంతకాలు చేసి పేమెంట్ చేశారు సార్. 3 గంటలకు ఇస్తారు, మార్చుకుందాం చెప్పు. 3:30కు వస్తుంది ఫ్లాట్. అది సంతకం పెట్టినప్పుడు పెట్టారు ఫైన్ కట్టు. ఎఫ్ఏటిఏ ఇద్దరిని సస్పెండ్ చేస్తాం. తెచ్చుకో ఎవరు పెట్టినారు నేను చేసి నాకు కాదు సార్. అవరే అన్ని వదిలేవా? మళ్ళీ కథలు మనం చెప్పినావు కానీ వదిలే. నిమిషానికి ఒక కథ చెప్తాడు. టీఆర్పీకి వచ్చి నేను చేసినాను సార్ అని చెప్పినావు, ఆడ పోయి నేను చేయలే అని చెప్తున్నావు. నాకు రాస్తూ చేస్తే నాకు రాస్తూ గీతగీసాను సార్. నెక్స్ట్ చెప్పు. 48 నుంచి 51 వరకు సార్ మాస్టర్స్ లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. బేసిక్ వీళ్ళు మాస్టర్స్ ఒక మాస్టర్ లో 10 మంది ఉంటారు. ఇస్తారు ఫ్లాట్. అప్పుడే తొందరపడద్దు. దీంట్లో ఇది 21 లక్షలు కదా. 21 లక్షలే పెట్టినాడియా? అవి పెట్టినా డెబ్బై 74 ఏమయ్యా బాబు, నువ్వు అడుగుతా కలిసి తోడుదంగల్లా ఉన్నారు. అర్థమవుతానే కదా నాకు. మేకలు నమ్మేది తమాషలుగా ఉంది. 51 నుంచి 48 నుంచి 51 వరకు సార్. నువ్వు రిజైన్ చేయకపోయినా ఈరోజు వెళ్ళిపోయింటావు. 52 సార్. పేమెంట్ పనికి సంబంధించి ఒక వారంలో ప్రింటెడ్ మస్టర్స్ కూడా జరిగింది, మాన్యువల్ మస్టర్స్ కాకుండా. అందులో ఏమో బలవాడు ఉన్నాడు, మంచి వాళ్ళు ఎవరినైనా పెట్టుకోడయా. పెట్టుకోవాలడు ఎప్పటి నుంచి పని చేస్తాడు ఇతను? యాభై 53 వచ్చేసి ఒక వారం మస్టర్స్ ఇవ్వలేదు సార్. ఇవన్నీ ఇచ్చేవే, అన్ని కొట్టేద్దాం. వాడికి తగ్గించేస్తాం. 52, 53, 54 సార్. 54 వచ్చేసి ఇది 6 మస్టర్లు పనిచేస్తే 4 మస్టర్లు పేమెంట్ జరిగింది సార్. 2 మస్టర్లకు పేమెంట్ కాలేదు. నెక్స్ట్ 15,700. ఇది 6 మాస్టర్లకు గాను 53,000 పేమెంట్ చేయాల్సిండగా 4 మాస్టర్లకు మాత్రం 38,000 పేమెంట్ చేశారు సార్. మిగిలిన 15,000 2 మాస్టర్లకు పేమెంట్ కాలేదు. 60 మ్యాండేట్స్కి ఏం చెప్తారు? ఎందుకు చేయలేదయా సిఓ? ఎందుకు చేయలే? ఏమి
దానికి ఎందుకు చేసుకోవాలి ఎన్ని రోజులు? మార్చి కూడా అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అయిపోయింది, ఇంక మళ్ళీ ఆడికి పోవాలా? డిలీట్ చేసి మాత్రం వీక్లో అలా చేయాలి కదా, మళ్ళీ అది ఇబ్బంది వాళ్ళకు. ఆ మెథడ్లో మనకి సెన్స్లో చూస్తే 0 అటెండెన్స్ అని చూపిస్తుంది. డిలీట్ చేసేస్తారు, 0 పెట్టేసి వాడు డిలే మసాలు డిలే అవుతాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో డిమాండ్ పెట్టి ఇచ్చినామంటున్నారు. ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎంబుప్పుడు ఇక్కడే ఉంది సార్, ఎంబుక్లో పేమెంట్ అదేదో ఏమి ఎవరు ఏం చెప్పరు, ఏపీ అసలు పట్టించుకోడు. ఇది అర్థం తెలిసి గమ్మును కూర్చోడు, పైన కట్టు. నెక్స్ట్ ఎవరు డిమాండ్ సెంటర్, దీనికి ఎవిడెన్స్ ఇవ్వండి. ఇది అది ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ది డిలే పేమెంట్ చేసినప్పుడు దాన్ని ప్రాపర్ రికార్డు పెట్టుకొని రీడిమాండ్ అన్ని పెట్టుకొని చేయాలా. చేసి అవును ఇవ్వాలి కదా డీటెయిల్స్. అడిగారు తన అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టి అవి పెట్టి రాయండి కరెక్ట్ గా ఎవిడెన్సెస్, లేదంటే నువ్వు డబ్బులు కట్టాలి మొత్తం. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు సార్. 6వ అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు. 7వ అంశం డిమాండ్ తీసుకొని పని కల్పిస్తున్నారు, గుర్తింపు ఇవ్వలేదు సార్. 8వ అంశం అంటే వాళ్ళ వర్క్ ఏంటంటే సార్, చేసిన పిట్లో మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం పనిచేసినామని చెప్తున్నారు సార్. అవి ఈ సంవత్సరం పనిచేసిన పిట్లు కూడా గతంలో మేము చేసినామని చెప్తున్నారు సార్. ఎందుకు చేస్తాను క్వాంటిటీ తక్కువ వస్తే కలుపుకుంటావా? కాదయ్యా, ప్రతి సంవత్సరము పాత పిట్లు లేకుండా పక్కన ప్లేన్ ఏరియాలోకి వెళ్ళాలి కదా, మళ్ళా అని చెప్పేది ఏమి? అది ఇన్నర్ పిట్ కూడా చేయలేదు సార్. 6వ అంశం ఎస్టీ క్యాస్ట్ వారీగా వివరాలు. 7వ అంశం సార్ డిమాండ్ తీసుకుని పని కల్పిస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వలేదు. 8వ అంశం 134 జాబ్ కార్డులు పనిచేశాయి సార్. ఇందులో పూర్తిగా అప్డేట్ చేయలేదు సార్ జాబ్ కార్డ్స్. 8వ అంశం పని చేయడం ఇష్యూ నెంబర్ 12 సార్, రోజుగారు దివస్ నిర్వహించలేదు. ఏమి లేదు. 14 సేమ్ సార్. 16 సార్ ఈమె ఆశా వర్కర్గా పనిచేసినట్లుగా పేమెంట్ చేశారు సార్. అయితే ఈమె పని చేయలేదని చెప్పారు, ఈమె బదులు వీళ్ళు చెల్లెలు పనిచేశారంట. దీనికి సంబంధించి మొత్తం రికవర్ చేస్తామని చెప్పి తెలియజేశారు. ఇష్యూ నెంబర్ 17 సార్, ఇది కొలతల్లో తేడా సార్. ఇది ఒక 2 పిట్లుగా చేశారు సార్, మొదటి పిట్టు 2వ పిట్టు. అయితే మనకి 2వ పిట్లు కూడబెట్టే తేడా రావడం. ఆమె ఏంది, ఆమెతో నాకేం పని, ఆమె కట్టుకుంది, నీ ఉద్యోగం ఎందుకుని చేస్తాను. ఇవ్వయ్యా, డెప్తులు ఇస్తానా, ఎంపీ డెప్తులు
ఒకటి ఇన్ ప్రోగ్రెస్ వరకు అమౌంట్ చూపించలేదు, రెండోది మీరు ఈ ఆడిట్లోనే పేమెంట్ చేశారు, అది డివియేషన్ వచ్చింది. ఇదేమి 1,59,000 ఏ ఇది ఇల్లాలి లేదా? ఈ గారికి పేమెంట్ చేశారు సార్, విశాల్ గారు. ఆ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇది నెంబర్ 21 సార్. ఇది గ్రామ సభలో అంకుపల్లి చిరంజీవి సనాఫ్ రామారావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అయితే ఈ గ్రామంలో ఎఫ్ఐ అవకతవకలు పాల్గొన్నారనేసి పనిచేయని వాళ్ళ పేర్ల మీదుగా ఇలా పేమెంట్ చేస్తున్నారని చెప్పి తెలియజేశారు సార్. వాటికి సంబంధించి మనం కూడా వెరిఫై చేయడం జరిగింది. పనిచేసిన వాళ్ళు అయితే మేము చేసినాము, సంతకం పెట్టినామని చెప్పి కొంతమంది తెలియజేశారు. మిగతా వాళ్ళు వాళ్ళ బదులుగా వేరే వాళ్ళు పనిచేశారు, 100 రోజులు అయిపోయిన తర్వాత పనిచేస్తారని చెప్పి చెప్పారు సార్ గ్రామ సభలో. వాళ్ళ వివరాలు కింద చెప్పడం జరిగింది. అలా మొత్తం 1,83,463 రూపాయలకు సంబంధించి పూర్తిగా పనిచేయలేదు సార్, వాళ్ళ బదులు వేరే వాళ్ళు పనిచేశారు. అంటే ఒకరి బదులు ఒకరు పనిచేస్తున్నట్టుగా ఆయన ఆర్గ్యుమెంట్ సార్, అది నిజమే సార్. అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆ రోజు వచ్చి గ్రామ సభలో చెప్పారు సార్. వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఒక వ్యక్తికి ఒక పర్సన్కి అయితే చేయగలరు, 4 చేయగలరు, 5 మందికి చేయగలరు. అది ఆలోచించండి సార్, ఎంతమందికి చేయగలరు ఒక ఆ వ్యక్తి. ప్రకారమే అందులో రాశాను, ఇచ్చిన దాని ప్రకారమే రాశాను, అదే చెప్పండి సార్. చనిపోయిన వాళ్ళ వ్యక్తిని కూడా రాస్తూ ఉన్నాను సార్. 22లో చనిపోతే 22, అది మన ఫైనాన్షియల్ ఇయర్లో పేమెంట్ కాలేదు. తర్వాత 24, 24, 25లో పేమెంట్ అయింది సార్. అది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఈ ఇయర్లో పేమెంట్ కాలేదు. 22, 23 అయింది, 24, 25 అయింది, 23, 24 కాలేదు. ముందు ఊళ్ళో లేని వాళ్ళకి కూడా పేమెంట్ చేసినట్లుగా ఆయన ఆరోపించారు సార్. వాటికి సంబంధించి కూడా వేరొకరు పని చేసినామని చెప్పి తెలియజేస్తారు. సరే ఏపీ నేను సస్పెండ్ చేస్తాను, అవసరం లేదు. సరే డీటెయిల్స్ ఏపీ ఇక్కడ ఏం చూడమ్మా, నిద్రపోతున్నావా? వాడు బదులు అన్నీ చేసుకుంటాడు మొత్తం. నువ్వు మొదలంతా కాదు, వాడిని ఇప్పుడు సస్పెండ్ చేసాం. నీవు నిన్ను చూడాలా, చూసుకోకుండా నిన్ను చూడాలా? విచారిస్తే వాళ్ళు చెప్పారు, నేను నిరూపిస్తాను. ఆయన కూడా చేశాడు, కన్ఫర్మ్ చేశాడు. అదే సార్, ఒకరి బదులు ఒకరు పని చేసామని చెప్పుకున్నారు. అది చేయకూడదు కదా. అవును, చేయకూడదు సార్, మన నామం ప్రకారం చేయకూడదు. మార్లకుంటా 8 అంశం సార్. 65 జాబ్లు బాబు, మిగిలిన నువ్వు జాబ్లు పని చేస్తా ఉన్నప్పుడు కనీసం తేడా వచ్చినప్పుడు గమనించుకోవా? అందులో ఈ ఫార్మర్ కాకుండా ఇతని పేమెంట్ ఇద్దరికి 2 డిఫరెంట్ పంచాయతీల్లో కూర్చున్నాడు. నీకు ఐడియా రాలే? ఏం వీడు ఏమో అంత మనం ముంచేస్తున్నాడని చెప్పి అనిపించలేదు? ఎందుక వేరే వాళ్ళ పేర్లు పెట్టి కొడుతున్నాడు అన్నప్పుడే నీకు అర్థం కాలేదా? చెప్తున్నా, అట్లా ఎట్లా చేస్తావు? వాడు ఏదంటే అది చేస్తే నువ్వు ఫార్మర్ సోన్సో తెలుస్తుంది నీకు. ఇంకొక వేరే పంచాయతీలోకి 2 పేమెంట్లు ఈ ఫార్మర్కి పోతుందంటే భయం ఉండదు నీకు? ఇదిగోగా అది ఎట్లా నమ్ముతావు నువ్వు? ఫార్మర్ వచ్చి రిక్వెస్ట్ చేయాలమ్మా. ఫార్మర్ వచ్చి నీకు అవును సార్ నా పేమెంట్ వాళ్ళిద్దరు, నాకు చిన్నాయన కొడుకు ఎత్తాడు, వీడు మామ కొడుకు ఎత్తాడు, వాళ్ళిద్దరికి కుట్టి నాకేం అభ్యంతరం లేదా రాసి తీసుకొని చేయాలి నువ్వు. అంత సమస్య వస్తే నువ్వు పేమెంట్ చేయి. బుధవారం మీటింగ్ ఎందుకోసము ఇచ్చి మళ్ళా సంతకాలు తెచ్చి పెట్టించుకోరా? అవునయా, సంవత్సరం రోజులు ఎందుకు చేయలేదు ఉద్యోగం? ఎవరు అతను ఎంపీ ఇంతకడే ఉన్నాడా? ఈఆర్ ఖర్చులు వేరు, మరియు వీటికి సంబంధించి ఈ గారి అకౌంట్ పేమెంట్ చేశారు సార్. 54,000, 59,000 ఇదంతా ఓల్డ్ సిస్టమ్. అప్పుడు వీళ్ళు పేమెంట్ చేసేసి ఫంక్షన్ వచ్చేది లేదా?
వేసే మధ్య ఇష్యూ ఏం లేదు కదా. 24 రాయొచ్చు కదా స్పెసిఫికేషన్. మెజర్మెంట్ డివిజన్ చేసినావా ఈ గ్రామసభ వివరాలు పన్నుల వివరాలు యాక్చువల్ న్యాచురల్ జాబ్ శాస్త్రవర్గ జాబ్ కార్డు వివరాలు రసీదులు ఇవ్వడం నువ్వు 1005 రూపాయలు ఏమి ఇది? అదే తప్పు కదా అది. పని చేయకుండా ఎందుకు ఇచ్చారు డబ్బు? ఫోటో ఇచ్చి ఉండాలి ఆయనలో. నెక్స్ట్ వెలికల్ గ్రామ పంచాయతీ 6000 ఎంత ఇది? చేస్తారులేమ్మా, నేను మంత్రులు మీ బాధ చెప్పు. మీరు తప్పు చేయనంత వరకు ఎవరైనా కన్సిడర్ చేస్తారు, ఆయన మాట్లాడతారు. సామాజిక తనిఖీ పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 27 పంచాయతీలకు సంబంధించిన 27 పంచాయతీల్లో కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా చదివి వినిపించడం జరిగింది. దీనిలో మొత్తంగా ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు 11,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది గత ఆర్థిక సంవత్సరం. 11,04,00,000కు సంబంధించిన 16వ విడత సామాజిక తనిఖీలో గుర్తించినవన్నీ కూడా ఇక్కడ చదవడం జరిగింది. దీనిలో ప్రధానంగా మేజర్ మిస్టేక్స్ ఏం లేవు, బాగానే వర్క్స్ అన్ని బాగా జరిగాయి. కాకపోతే ఈ నెగ్లిజెన్సీ, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ దీనివల్ల కొంచెం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చేయించిన దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో 2 ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక టీఏ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఈ నెగ్లిజెన్సీకి సంబంధించిన 2,36,000 రూపాయలు వివిధ డిఫరెంట్ వర్క్స్లో చేసిన పొరపాట్లకు గాను వీళ్ళకు పెనాల్టీ రూపంలో వేయడం జరిగింది. వాటిని రికవరీ చేయడం జరుగుతుంది. 2,36,000 పెనాల్టీ, అలాగే రికవరీ కూడా ఒక 55,265 రూపాయలు క్యూసీ రికవరీ, అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేని దానిపైన అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే వేస్ట్ సీకర్స్ చేసిన పనికి 11 కోట్ల రూపాయల్లో దాదాపు 98%, 99% బాగానే చదివాయి. జరగని పంచాయతీలు దగ్గరలు ఇంకొకటి 2-3 పంచాయతీల కంప్లైంట్స్ వచ్చాయి, అవి మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మిగతాదంతా కూడా ఓకే. సో ఇది ఇంకా మరింత పటిష్టంగా చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటాం. అందుకే ఇక్కడ ఎంపీడీఓ, ఇక్కడ ఏపీడీ, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరింత సమర్థవంతంగా పథకాన్ని ముందుకు తీసుకుంటాం.